నమస్తే. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఈవేళ చాలా ప్రధానమైన అంశం మనం చర్చించబోతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం. ప్రస్తుతం ఈ పథకం పేరు మారుస్తూ జస్ట్ ఒక అరగంట సేపు క్రితం పార్లమెంట్ కూడా ప్రత్యేకించి లోక్సభలో ఈ బిల్లు పాస్ అయింది. దీంతో ఈ బిల్లు రూపంతో ఈ పథకం రూపురేఖలన్నీ మారిపోతాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే అదే సమయంలో ఇందులో ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్, దాని పేరు పలకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. దానికి విబిజి రామ్జీ అనే బీజేపీకి సంబంధించిన ఒక నినాదం కూడా దానికి యాడ్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లు ఏమిటి, అసలు ఇప్పటి వరకు ఉన్న ఈ ఎంఎన్ఆర్జీఏ పథకం ఏమిటి, ఇందులో జరగబోతున్న మార్పులు ఏంటి, అసలు ఇంత పెద్ద పథకాన్ని ఒక్కసారికి ఎందుకు మార్చాలనుకుంటున్నారు అనే అంశాలని ఈవేళ మనతోటి చర్చించడం కోసం ప్రముఖ సామాజిక విశ్లేషకులు, అలానే ఖాదీ గ్రామీణ రంగం పైన అశేషమైన కృషి చేసిన డాక్టర్ డి నరసింహారెడ్డి గారు, మీకు స్వాగతం. అలానే మనతో ఉన్న మరో ముఖ్య వక్త శ్రీ వెంకటయ్య గారు తెలంగాణలో వ్యవసాయ వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి, సుదీర్ఘకాలంగా ఈ ఉపాధి హామీ పథకం పైన విశ్లేషణ ప్లస్ దాంతోపాటు కార్యాచరణ ఉన్న వ్యక్తి. అటువంటి నాయకులకి సార్ స్వాగతం వెంకటయ్య గారు. ఆ తర్వాత పి జమలయ్య గారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి. అదే సమయంలో ఈ జాతీయ ఉపాధి హామీ ప్రత్యేకించి కౌలు రైతుల సమస్యల పట్ల చాలా అపారమైన అనుభవం ఉన్నవారు. ఈ పథకం కోసం అనేక పబ్లిక్ హీరింగ్స్ కూడా నడిపిన వారు మనతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. జమలయ్య గారు, మీకు స్వాగతం. మన చర్చ ప్రారంభించబోయటానికి ముందు ఇది దేశవ్యాప్తంగా ఉన్న 2.64 లక్షల గ్రామ పంచాయతీలు, 7,000కు పైగా బ్లాకులు, 700 జిల్లాలలో ఈ పథకం విస్తరించింది. ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న మార్పు కూడా చాలా పెద్ద కెలామిటీ సృష్టిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అటువంటి పథకాన్ని బీజేపీ ఉన్నట్టుగా ఉండి ఈ పథకం పేరు ఎందుకు మార్చిందో ముందు నరసింహారెడ్డి గారితో చర్చ మొదలెడతాం. నరసింహారెడ్డి గారు, ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది. దీని నేపథ్యం ఏంటి, ఇప్పుడు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటారు? ఆ బిల్లుకి ఈ రాబోయేదానికి ఏమైనా మార్పులు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వము గత 20 ఏళ్లలో క్రితమే మనకు గ్రామీణ ప్రాంతాల్లో పని దొరకడం లేదు, తర్వాత గ్రామీణ వృత్తులన్నీ తగ్గిపోతున్నాయి, భూమి లేని పేదలకు పని దొరికే పరిస్థితి లేదు. అయితే వీళ్ళందరూ పట్టణాలకు వస్తే పట్టణాల్లో కూడా పని దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పేదలను ఆదుకోవడానికి ఈ ఉపాధి హామీ పథకము తీసుకొచ్చింది. ఇదివరకు రకరకాల పథకాలు ఉండేవి. అవి ఎప్పుడైనా ఎండాకాలము కరువు ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగినప్పుడు ఏదో పథకం చేసి తీసుకొచ్చేవారు. కాకపోతే ఉపాధి హామీ ఒక చట్టబద్ధంగా తీసుకురావడానికి అప్పటి ప్రభుత్వము ఈ ఉపాధి హామీ చట్టం చేసి తీసుకురావడం జరిగింది. దీని కింద దాదాపు 40,000 కోట్లు పైనే ప్రతి ఏటా కేటాయింపు జరిగేది. ఆ విధంగా చాలా గ్రామాల్లో ఈ భూమి లేని పేదలకు పని దొరికే అవకాశము, పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఈ చట్టం ద్వారా వచ్చింది. అయితే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 2014 నుంచి కూడా ఈ పథకాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఇదివరకు
కేటాయింపులను ఏదో విధంగా తగ్గించడము, ఉమ్, దాని పట్ల పూర్తిగా దానికి ఇంట్రెస్ట్ లేదు అని చాలాసార్లు మనకు వివిధ ప్రకటనల ద్వారా కూడా తెలిసింది. ఉమ్, అయితే ఇప్పటికిప్పుడు చాలా వేగంగా ఉమ్, ఎవరిని సంప్రదించకుండా ఇది సవరణ పేరిట ఓ చట్టం తీసుకొచ్చారు. ఓకే. అయితే ఇందులో చట్టంలో ఏమున్నాయి, అసలు ఇవన్నీ తోటి వచ్చే ఫలితం ఏంది అనేది అదొక చర్చ. అయితే ఉమ్, ఉమ్, అసలు ఈ రాబోయే చట్టానికి పేరు పెట్టడం కూడా ఒక ఉమ్, ఏకసక్యంగా చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే జీ రామ్జీ, విబిజీ రామ్జీ అని అది ఒక పెద్ద పేరు పెట్టి, ఆ ఉమ్. పేరు ఒక అబ్రివేషన్ లాగా వికసిత్ భారత్ గ్రామీణ ఏదో ఉన్నది అది మొత్తానికి. అజీవిక అని ఉంది. అజీవిక అంటే అసంఘటిత రంగం అని. ఆ అదే అయితే ఆ పేరు ఆ రామ్జీ, జీ రామ్జీ అని రావడంలో జీరాంజీ. రకరకాలుగా దాన్ని చూస్తున్నారు. ఒకటేమో మహాత్మా గాంధీ పట్ల కూడా బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి అక్కసు ఉంది. ఓకే. ఇప్పుడు దీని పేరు పెట్టడం కూడా ఈ రామ్ జీలో ఆ జీ ఎవరు, గాడ్సేనా అనేది కొందరు అంటున్నారు. అవును, అంటే సోషల్ మీడియాలో ఇట్లాంటి బాగా హోరెత్తుతుంది. మరి ఇట్లాంటి వాటికి ఆస్కారం కల్పించే విధంగానే వాళ్ళు పేరు పెట్టినట్టు అనిపిస్తుంది. నాకైతే ఇది ఇట్స్ ఏ క్రూయల్ జోక్ లాగా కనపడుతుంది. ఓకే. పేరు ఓకే. సరే, ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టద్దు అనుకుంటే తీసేయచ్చు. ఓకే. కానీ ఈ పేరు ఇంకో పేరు పెట్టి, ఆ పనికిరాంది నోరు తిరగని పేరు పెట్టి, ఆ ఈ పథకం పట్ల వాళ్ళకి అంత చిత్తశుద్ధి లేదు అనడానికి కూడా ఈ పేరు కనపడుతుంది. ఎందుకంటే పేర్ల మీద మీరు బీజేపీ చాలా పెద్ద రాజకీయం చేస్తుంది, మనకు తెలిసిందే. ఓకే. పేరు స్థానికంగా రిఫ్లెక్ట్ కావాలి అనేది చాలా ప్రాంతాల పేర్లు కూడా మార్చారు. సరే, మన పేరు మనం పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళకి పేరు చాలా ముఖ్యం. ఓకే. మరి ఓకే. ఈ ఉపాధి కల్పించాల్సిన భూమి లేని పేదలకు వాళ్ళు మనమే పలకలేని పదము పేరు పెట్టడము ఓకే. తోటే వాళ్ళ ఉద్దేశం ఏంటనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఒకటి. ఓకే. ఓకే. రెండోది, చట్టము అసలు చాలా సడన్ గా సాధారణంగా చట్టము అందులో సవరణ చట్టం అయితే ఆ ఒక ఇప్పుడు ఈ అనుభవాలు ఇన్నేళ్ళ అనుభవాల్ని అధ్యయనం చేసి ఇందులో లోటుపాట్లు ఉన్నాయి, ఈ లోటుపాట్లను సవరించే విధంగా తెస్తే దాన్ని మళ్ళీ ప్రజల ముందు పెట్టి కన్సల్టేషన్ చేసి స్టేక్ హోల్డర్ ఎవరైతే భాగస్వాములు ఉంటారో వాళ్ళతో సంప్రదింపులు చేసి అప్పుడు పార్లమెంటుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు సాధారణంగా. ఆ ప్రక్రియ కూడా రాజ్యాంగ పరంగా ఆమోదించిన ప్రక్రియ. ఇది ఏమీ లేకుండా చాలా నేరుగా లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు 2 రోజుల్లోనే దాన్ని, ఇది కూడా ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రక్రియ. ఇప్పుడు లోక్సభలో చర్చ ఎంత మేరకు అయింది, ఎవరేమన్నారు అనేది పక్కన పెడితే ఈ చట్టము సవరణ తీసుకురావాల్సిన అవసరం ఏంది అనేది మనం చర్చించుకోవాలి. వెంకటయ్య గారు, ఈ ఉపాధి హక్కుని చివరికి పథకంగా ఒక స్కీమ్ గా మారుస్తూ తీసుకొచ్చిన బిల్లులో ప్రధానమైన అంశాలు ఏమిటి? అవి కార్మిక వర్గానికి లేదా లేబర్ కి ఏ రకంగా నష్టం కలుగజేస్తాయంట? కొంచెం బ్రీఫ్ గా ఈ చట్టానికి సంబంధించి ముందు చెప్పండి విషయాలు మాట్లాడతారు సార్. చెప్పండి. సార్, ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఏ ప్రభుత్వాలు కూడా దయాదాక్షిణ్యంతో ఇయ్యలేదు. సుదీర్ఘంగా 2 దశాబ్దాల కాలం పాటు ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, అనేక కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టము కార్మికులకు వచ్చినప్పుడు సుదీర్ఘంగా 90 గంటల పాటు పార్లమెంట్ లో చర్చించి అన్ని రకాల వెసులుబాటు కార్మికులకు నేరుగా వాళ్ళకి డబ్బులు చేతికి వెళ్లే విధంగా ఒక
మహత్తరమైన చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీని వెనుక అనేక కార్మిక సంఘాల ప్రజా ఉద్యమము జరిగింది. అయితే ఈ చట్టం వచ్చిన తర్వాత అనేక రకాల వలసలు నివారణ కావడము, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంత వెట్టి చాకిరి కూడా అది తగ్గడం అనేది, చాలా వరకు వెట్టి చాకిరి కూడా భూస్వాముల చేతిలో ఉన్న వాళ్ళంతా కూడా స్థానికంగా పని రావడం పట్ల వాళ్ళంతా కూడా కొంత మెరుగైన పరిస్థితులు రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రారంభ దిశలో ఇప్పుడు రెండు దఫాలు పూర్తి చేసుకొని మూడో దఫాకు వచ్చింది. మొదటి దఫాలనే ఈ బీజేపీ ప్రభుత్వము ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేయడానికి ప్రయత్నించింది. అప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము పంజాబ్ లో పెద్ద ఎత్తున 1,00,000 మంది వ్యవసాయ ఈ ఉపాధి హామీ కూలీలతో 1,00,000 మందితో పెద్ద సదస్సు జరిగింది పంజాబ్ లో. ఆ టైంలో ఆ ప్రజా ఉద్యమంలో భాగంగా జనాల వ్యతిరేకతను గమనించి తను తీసుకొచ్చినటువంటి పరిస్థితిని ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా ఏమంటే ఒక సామెత పొమ్మన లేక పొగబెట్టినట్లు అనేక మార్పులు ఈ ప్రభుత్వ విధానాలు ఈ ఉపాధి హామీ చట్టంలో తీసుకురావడం అనేది జరిగింది. ప్రధానంగా వారికి పని ప్రాంతంలో ఉన్నటువంటి సౌకర్యాలను పూర్తిగా తీసివేయడం అనేది జరిగింది. అట్లాగే వాళ్ళు కూలీలు పని చేస్తున్నప్పుడు వాళ్ళ ఉదయం ఒక ఫోటో సాయంత్రం ఒక ఫోటో తీయడం వలన ఆ ఫోటో తీస్తున్నటువంటి సందర్భంలో పాలి ఎన్నిక పోయినటువంటి తల్లులు, తర్వాత ఈ మలమూత్రాలకు పోయినటువంటి కార్మికులు, వీళ్ళ ఫోటో లేక వీళ్ళకు ఆ టైంలో వాళ్ళు గైరాజరైనటువంటి పరిస్థితులు కూడా ఇట్లాంటి విధానాలను తీసుకొచ్చి ప్రభుత్వము పూర్తిగా నీరుగారుస్తుంది. ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేయడానికి అనేక విధానాలు వాళ్ళు తీసుకురావడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ యొక్క కొత్త ఏదైతే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గత కొంతకాలంగా మొత్తము ఒకే బీజేపీ ప్రభుత్వం ఒక నినాదంతో ఈ దేశంలో ఒక నినాదంతో వాళ్ళు బయటికి రావడం అనేది జరుగుతుంది. అదే నినాదానికి సాంకేతికంగా ఈ యొక్క చట్టాన్ని కూడా ఆ పేరుకు తగ్గ మార్చినట్లు ఉంది. అయితే ఇదే వచ్చినట్లయితే కార్మికుల హక్కులను కాలరాసింపబడుతుంది. అయితే కార్మికులకు అనేక రకాలటువంటి వెసులుబాటు ఈ చట్టంలో ఉంది. ముఖ్యంగా ఈ చట్టము ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే చట్టంలో ప్రత్యేకంగా కల్పించినటువంటి రాజులేని అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ రాజులేని అంశాల మాటనే లేకుండా ప్రస్తుతం ఈ ప్రభుత్వము ఉపాధి హామీని అమలు చేస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా మార్పు వచ్చిన దాని వల్ల కార్మికులకు అనేక రకాలైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కోల్పోయి వాళ్ళకు 125 రోజులు పని దినాల మాట పక్కకు పెడితే అది పథకంగా మారినప్పుడు వాళ్ళ హక్కులన్నీ హరించబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. జమలయ్య గారు, ఈ కొత్తగా వచ్చిన ఈ బిల్లులో అసలు ముఖ్యాంశాలు ఏంటి? గతంలో ఉన్న అంశాలను ఏం మార్చారు? ఆ మార్చడం వల్ల వచ్చే నష్టం ఏంటి? వ్యవసాయ కార్మికులకు వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా కుట్రపూరితమైన ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంట్ లో ఆమోదింప చేసుకుంది. ఒకటి, మహాత్మా గాంధీ అంటే భారతదేశం మొత్తానికి ఒక స్వతంత్ర సమరయోధుడు, బాపూజీ, గౌరవనీయులు. అటువంటి వారి యొక్క విలువలు, వారి యొక్క గౌరవాన్ని మంటగలిపే పద్ధతుల్లో వరం చెప్పాలంటే మహాత్మా గాంధీ అనే పేరు ఉచ్చరించకుండా చేసే దానికోసం బీజేపీ ప్రభుత్వం చేసిందనేది స్పష్టంగా తెలుస్తాం. ఇదేదో చట్టాన్ని మార్పు చేస్తూ వ్యవసాయ కార్మికులకి, ముఖ్యంగా గ్రామీణ పేదలకి ఇంతకన్నా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని మనం లోతుగా పరిశీలిస్తే ఇది ఒక తాత్వికంగా ఒక ఫాసిస్టు ధోరణితో ఒక లోతైన ఒక సైద్ధాంతిక దాడిని ఈ రోజు భారత గ్రామీణ ప్రజానీకంపై రుద్దుతా ఉంది. ఇదేదో ఆషామాషంగా చూడాల్సిన అవసరం ఉంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధాని మోడీ గారు 2014 నుంచి మనం పరిశీలిస్తే గతంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో
బడ్జెట్ లో 4% పైగా నిధులు కేటాయించాం. మోడీ గారు వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఈ పథకానికి నిధులను తగ్గించుకుంటూ దీని ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా మోడీ గారు వచ్చిన తర్వాత ఒక కూలి పని చేసుకొని బతకటానికి అనేక ఆంక్షలు కొర్రీలు పెడతా ఉన్నాం. ఇటీవల కాలంలో మనం పరిశీలిస్తే అనేక అంశాలు వస్తాయి. అసలు ఈ చట్టం ఉద్దేశం ఏంటి? వ్యవసాయ పన్నులు లేని రోజుల్లో వ్యవసాయ కార్మికులకి, ముఖ్యంగా గ్రామీణ పేదలకి ఉపాధి కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వలస వెళ్ళకోకుండా అరికట్టాలి, నిలబెట్టాలి గ్రామాలు. అంతేకాకుండా కరువులు, కాటకాలు వచ్చినప్పుడు వ్యవసాయ పనులు దొరకని నేపథ్యంలో వీళ్ళకి కొంత పని కల్పించడం ద్వారా వాళ్ళకి జీవితాన్ని భరోసా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశాలు దాంట్లో ఉన్నాయి. అంతేకాకుండా సంవత్సరం మొత్తం కూడా పని లేనటువంటి సందర్భాల్లో వ్యవసాయ కార్మికులు కరువు కాటకాలు వచ్చి గంజి కూడా దొరకనటువంటి స్థితులు మనం కూడా చూసాం. ఆ నేపథ్యంలో వామపక్షాల యొక్క పోరాటాల ఫలితంగా వామపక్షాల యొక్క సహకారంతో నిలబడిన యూపీఏ మొదటి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఉద్దేశం చాలా ప్రయోజనకరం. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టం నిధులు తగ్గించడంతో పాటు మొదటిది ఆధార్ అనుసంధానం చేయటం, రెండు ఐరిష్ ని ఐడెంటిఫికేషన్ పెట్టారు, తర్వాత ఈకేవైసీ ప్రవేశపెట్టింది. అంటే ఒక రకం చెప్పాలంటే ఈ ఆధార్ అనుసంధానం చేయటం, ఈకేవైసీని ప్రవేశపెట్టడం, ఐరిష్ ఐడెంటిఫికేషన్ చేయటం, అంతేకాకుండా 2 కోట్ల పనిని ప్రవేశపెట్టడం ద్వారా క్రమానుగతంగా వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ ప్రజలకు, పేద ప్రజలకు ఉపాధి నుంచి వెలగొట్టే కార్యక్రమం ప్రారంభించారు. దీన్ని వ్యతిరేకించినప్పటికీ ఏ నియంతృత్వ ధోరణితో ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనపడతా ఉన్నారు. కోట్లాది మంది ఉపాధికి దూరమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కరోనా నేపథ్యంలో చాలా మందికి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రయోజనకరంగా మారింది కావచ్చు, కొంతమంది నిలబెట్టింది కూడా. అంత ఆవశ్యకత, అవసరం, ప్రాధాన్యత ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు పేదలకు దక్కకుండా చేస్తా ఉన్నారు. ఇంకేమంటారు, మేము 100 రోజుల నుంచి 120 రోజులు పెంచబోతున్నాం అంటారు. రెండో విషయం చెప్తారు, 240 రూపాయలు వేతనం ఇచ్చే దానికోసం ప్రయత్నం చేస్తానంటారు. అంతేకాకుండా అవసరాన్ని బట్టి ఉపాధి హామీ పథకం ఉండాలి తప్ప అవసరం లేని పనులకి ఉపయోగించకూడదు అని ఒక తాత్విక చింతన తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు కూడా ఒక ఆలోచన ఉండదు. అక్కడ గ్రామాల్లో స్థానికంగా పనిని బట్టి కాదు, గ్రామీణ పేద ప్రజలకు, వ్యవసాయ కార్మికులకు పని కల్పించడానికి అక్కడ ఏ పనులు చేయాలో పరిశీలించి ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళకి ఉపాధి కల్పించాలని దాని ఉద్దేశం. అంటే దాని యొక్క మౌలిక స్వభావాన్ని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎవరికి నష్టపోయేది వ్యవసాయ కార్మికులు. జమలయ్య గారు ఒక్క నిమిషం. నరసింహారెడ్డి గారు, అసలు ఈ బిల్లులో తీసుకొచ్చిన ప్రధానమైన మార్పులు ఏంటి? ఆ 4 మార్పులు చెప్పండి. ఒకటి, నంబర్ ఆఫ్ డేస్ ఏదైతే రోజులు 100 రోజుల పని హామీ ఏదైతే ఉందో దాన్ని 125కు పెంచుదామని చెప్పారు. కానీ దాన్ని ప్రస్తావించిన తీరు చూస్తే అసలు 125 రోజులు కాదు కదా, 60 రోజుల పని కూడా దొరికే పరిస్థితి లేదు. ఇందాక జమలయ్య గారు అన్నట్టు డిమాండ్ బట్టి కాకుండా అక్కడ పని పంచాయత్ ప్రణాళికలు చేసి ఆ ప్రణాళికలు కూడా జాతీయ గతిశక్తి మౌలిక సదుపాయాలతోటి లింక్ చేస్తామన్నారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వమే దీంట్లో జోక్యం చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఏర్పడుతుంది. రెండోది ఈ దీనికి ఇచ్చే నిధులు ఇప్పుడు రాష్ట్రాల వాటా పెంచుతున్నారు. ఇప్పుడు 40% రాష్ట్రాలు ఇస్తే 60% కేంద్రం ఇచ్చేటట్టు. అయితే ఇది కూడా అందులో కొన్ని ప్రొవిజన్స్ ఎట్లున్నాయంటే కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఎప్పుడు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలనేది. ఇప్పుడు ఇదివరకేమో హామీ అన్నప్పుడు
ప్రతి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ ప్రాంతాల్లో అమలు చేయాలి. ఇప్పుడు ఈ కొత్త దాని వల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎవరికి ఎక్కడ ఎంత పని ఇవ్వాలని. అంటే ఒకవేళ విపక్షాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే వాళ్ళకి ఇవ్వకపోవచ్చు కూడా, లేదా మీరు పెట్టుకోండి మేము మా సంబంధం లేదు అనే విధంగా తీసుకొచ్చారు. తర్వాత ఇందులో టెక్నాలజీ తీసుకొస్తామని చెప్పి GIS బేస్డ్ టూల్స్ అని ఇవన్నీ రకరకాల డిజిటల్ టెక్నాలజీస్ గురించి ఇందులో మాట్లాడుతున్నారు. అసలు అవి ఇక్కడ ఎందుకు వస్తున్నాయి, వాటిని ఈ హామీ పథకంలో ఎట్లా పడతారు, పథకం అమలు ఎట్లా అనేది ఇంకా స్పష్టత లేదు. ఓకే. సో ఈ టెక్నాలజీ మార్పు, రోజుల సంఖ్యలో మార్పు, అంటే హామీ పోయింది, ఇప్పుడు సప్లై అని అంటున్నారు. గ్యారంటీ కాదు. నౌ ఇట్ ఈస్ నాట్ డిమాండ్, గ్యారంటీ కాకుండా ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ సప్లై. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ డిక్లేర్ అయితే 60 రోజులు ఈ పని ఉండదు. అంతే, ఆ సమయంలో 60 రోజులు ఎట్లాంటి పని ఎక్కడ కూడా చేపట్టారు. ఆ 60 రోజులు కూడా ఎక్స్టెండ్ చేయవచ్చు. అగ్రికల్చర్ సీజన్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉన్నది. సో ఇట్లాంటి చాలా కేంద్ర ప్రభుత్వము నిర్ణయించినప్పుడే పని దొరికే విధంగా ఇందులో నిబంధనలు ఉన్నాయి. ఓకే, రైట్. వెంకటయ్య గారు సార్, వెంకటయ్య గారు 100 రోజుల పనిని 125 రోజులు పెంచినట్టు చూపిస్తుంది కదా, అలాంటప్పుడు వ్యవసాయ కార్మికులు జరిగే నష్టం ఎక్కడంటారు సార్? ఇప్పుడు గతంలో ఇస్తున్న 100 రోజులు కనీసం అది 60% దాటలేదు ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన పని. జనాలు ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వ విధానాలు ఉందో కంప్లీట్ గా గ్రామీణ ప్రాంతంలో పని లేనటువంటి ఉపాధి హామీ కార్మికులు వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్ కార్డులను ఇవ్వడంలో కూడా కంప్లీట్ గా అది వెబ్సైట్ వాళ్ళు బంద్ పెట్టినారు. తనేసి ఇప్పుడు వాళ్ళకు వస్తున్నటువంటి పని ఏదంటే 60% కూడా 100 రోజుల పని పూర్తి చేయలేనటువంటి ఈ గ్రామాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు 125 రోజులు కాదు, మేము వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ గా గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం ద్వారా 1,00,000 సంతకాలు చేసి ప్రభుత్వాన్ని ఏమడిగినామంటే, ఇప్పుడు ఇచ్చిన ఉపాధి హామీ చట్టంలో కుటుంబంలో 4 ఉంటే ఇప్పుడు అది 1 నెల రోజులనే ఆ పని అయిపోతుంది. కాబట్టి 200 రోజులు ఒక కుటుంబానికి 200 రోజులు ఇవ్వాలి. వ్యక్తిగత జాబ్ కార్డు కాదు, కుటుంబానికి జాబ్ కార్డు కాదు, వ్యక్తిగతంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి 200 రోజులు పని ఇవ్వాలా. అది ఒక పథకంగా మారినప్పుడు మనం దాన్ని డిమాండ్ మనము దాంట్లో మనకు కావాల్సిన కార్మికుల హక్కులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. వాళ్ళు పథకంగా మార్చి ఆ 125 రోజులు ఇస్తే ఇంత పథకానికి చట్టానికి తేడా ఉంటుంది. పథకము డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు అమలు చేస్తారు, వాళ్ళతో బడ్జెట్ ఉన్నప్పుడు అమలు చేస్తారు. కానీ చట్టం అట్లా కాదు, పని కల్పించకుండా నిరుద్యోగ ఇవ్వాల్సిందే. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇది కొంత ప్రభుత్వము దీన్ని ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేయడానికి మెల్లగా తీసుకొస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఈ మాట 125 రోజులు వస్తుందని చెప్పి జనాలు దాన్ని గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. ఓకే, రైట్. జమలయ్య గారు, 360 రోజుల్లో మీకు 125 రోజులు ఇస్తున్నాం కదా, అలాంటప్పుడు మీకు వచ్చిన నష్టమే ఉంది అనేది ప్రస్తుతం పార్లమెంట్ లో జరిగిన చర్చ కూడా. తద్వారా అంటే ఎక్కడ నష్టం జరుగుతుంది అంటారు, వ్యవసాయ కార్మికులకి ఎక్కడ నష్టం జరుగుద్ది, అలానే ఇది భూస్వాములకు ఉపయోగపడుతుందని మీరు కూడా ఎక్కడో అన్నారు. దాని స్టేటస్ ఏంటి అంటే అసలు ఆ మాట ఎందుకు అన్నారు మీరు? అంటే 125 రోజులు పెంచారు. దాన్ని అమలు చేయాలంటే నిధులు కావాలి. నిధుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తూ రోజుల సంఖ్య పెంచితే ఫలితం ఏముంటుంది? ఒకటి. రెండోది, గతంలో 90% కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు భరించేది, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించేది. ఇప్పుడు 60-40% నిష్పత్తి పెట్టారు.
అంటే Okay. 60 కేంద్ర ప్రభుత్వం, 40 రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి అంతా కూడా అస్తవ్యవస్థంగా ఉన్నది. ఇప్పుడు Okay. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిష్పత్తి ప్రకారం మ్యాచింగ్ గ్రాంట్ 40% ఇవ్వాలి. ఒకవేళ Okay. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేని పరిస్థితుల్లో, అంటే ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, చేతులెత్తేసింది. ఓకే. అంటే వ్యవసాయ భాషలో చెప్పాలంటే ఎద్దు మూతికి చిక్కం కట్టి మన తొట్టికాడ తీసుకెళ్లి గాడికాడ తీసుకెళ్లి మేత వేస్తారు. మేత తింటదా? తినలేదు. 125 రోజులు సంఖ్య పెంచితే ఏం ప్రయోజనం? దానికి కావాల్సిన నిధులు పెంచాలా, దానికి కావాల్సిన ప్రణాళికలు పెంచాలా, దాన్ని అమలుపరచడానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలా చేయకోకుండా ఏదో 125 రోజులు పెంచాము, ఇది పండగ చేసుకోవచ్చు వ్యవసాయ కార్మికులు అంటా ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, మేము ఇచ్చినప్పుడే మీరు ఖర్చు పెట్టాలా, అక్కడ అవసరాన్ని బట్టి ఖర్చు పెడతానికి వీల్లేదు, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో మేము నిర్ణయిస్తాం అని చెప్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదాయ వనరులన్నీ గండి కొడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. మళ్ళా ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ పేరుతో ఖర్చు పెట్టమంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గతంలాగా 90% కేంద్ర ప్రభుత్వమే భరించి 10% రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పద్ధతిలో చూడాలి. మెటీరియల్ కాంపోనెంట్ తగ్గించి వేతనాలకి అదే విధంగా పని కల్పనకి అవకాశాన్ని పరిశీలించి ఖర్చు పెట్టాలి తప్ప కేంద్ర ప్రభుత్వం ఆలోచన దీనంతటికి ఇదే నిర్వీర్యం చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ కార్మికులే దీనివల్ల వచ్చేది లేదు, చచ్చేది లేదని వాళ్ళందరికీ వాళ్ళే ఇతర పనులు అంటే వలసపోయే దానికోసమే కారణం కనపడుతుంది తప్ప 125 రోజులు పని కల్పించి 250,000 రూపాయలు వేతనం చెల్లించే పద్ధతి ఉద్దేశం అయితే కనపడతలేదు. వాళ్ళు కాగిత రూపంలో పెట్టారు. ఇది ఆచరణ సాధ్యమైన పని కాదు. అందుకని ఇది కుట్రపూరితమైంది. అసలు ఈ చట్టం యొక్క మౌలిక స్వభావానికే తూట్లు పడుస్తూ ఉన్నారు. ఇది వ్యవసాయ కార్మికులకు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. ఓకే, ఓకే, రైట్. నరసింహారెడ్డి గారు, మహాత్మా గాంధీ పేరు తొలగించడం వల్ల కార్మిక రంగంలో కానీ లేదా వ్యవసాయ కార్మికుల్లో కానీ ఏదైనా సెంటిమెంట్ని క్రియేట్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ పేరు మారిస్తే వచ్చే నష్టం ఏంటి? పేరుతోటి పెద్ద సమస్య కాదు. ఆ పేరు ఉన్నా లేకున్నా బహుశా కార్మికులకు ఇబ్బంది కలగకపోయేది. కానీ పేరు మార్చడంతో పాటు అసలు మూల సిద్ధాంతం ఏదైతుందో దాన్ని మార్చరు. ఇది మొత్తం రీకాన్సెప్చువలైజ్ చేసిండ్రు. ఇప్పుడు ఇదివరకు ఉన్నదేంది, ఉపాధి హామీ అంటే 100 దినాలు ఖచ్చితంగా మేము పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండింది. అంటే డిమాండ్ చేసుకోవచ్చు. ప్రతి ఏదైతే దీంట్లో రిజిస్టర్ అయిన వ్యక్తి ఉంటారో వాళ్ళు డిమాండ్ చేయవచ్చు, నాకు పని లేదు, నువ్వు పని ఇవ్వు అని. కానీ ఇప్పుడు ఈ చట్టం ద్వారా ఏంటంటే అట్లాంటి డిమాండ్ పెట్టే పరిస్థితి లేదు. ఎందుకు? ఒకటేమో 125 రోజులని చేసి 100 రోజులను 125 రోజులు అంటున్నారు. కానీ 125 రోజులలో 60 రోజులు అగ్రికల్చర్ సీజన్ సమయంలో పని ఇవ్వము అంటున్నారు. అంటే 300 రోజుల్లో అయినా 100 రోజులు డిమాండ్ చేయొచ్చు కదా, 125 రోజులు డిమాండ్ చేయలేమా? లేదు, డిమాండ్ చేసే ప్రసక్తే లేదు. డిమాండ్ ప్రభుత్వమే అవసరం ఉన్న చోట ప్రణాళికలు తయారు చేపించి గ్రామ పంచాయతీల ద్వారా పని కల్పిస్తుంది. దానికే లింకేజ్ ఏం పెట్టారంటే, ఇప్పుడు ఇప్పటివరకు ఏంది, రాష్ట్ర ప్రభుత్వము మీద బాధ్యత ఉంటుంది. ఆ గ్రామాల్లో ఎవరికైనా పని కల్పించలేదంటే వాళ్ళు డిమాండ్ పెడితే వాళ్ళకి పని కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు కొత్త వ్యవస్థ ఏంటంటే గ్రామ పంచాయతీలను కేటగరైజ్ చేశారు, ABCD అని. పట్టణాలకు దగ్గరగా, పట్టణాలకు దూరంగా. ఈ కేటగరైజేషన్ ఏ స్థాయిలో దీని ప్రభావం ఉంటుంది ఇంకా మనకు పూర్తి అంచనా రాలేదు. కానీ కేటగరైజ్ చేసి పంచాయతీల ప్రణాళికలు తయారు చేస్తారు. ఆ పంచాయతీల ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం ఉన్న గతిశక్తి మౌలిక సదుపాయాల పథకాలతోటి అనుసంధానం చేసి
అప్పుడు పని కల్పిస్తారు అందులో. ఓకే, అదే అసలు పేరు 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 ఎందుకు మార్చాలనుకున్న ఆలోచన వచ్చిందంటారు? పేరు అది నేను ఇందాక అన్నట్టు మహాత్మా గాంధీకి సంబంధించి ఎట్లాంటి ఆనవాళ్ళు ఉండద్దని క్రమంగా తీసేస్తున్నారు. ఆ పేరు ఆ విధంగా తీసేసిండ్రు. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటేమో పేరు సంబంధించి, ఈ పేరు ఉంటే లేకుంటే సమస్య కాదు, కానీ పేరు పెట్టినప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలని మహాత్మా గాంధీ గారు మొదటి నుంచి అంటున్నారు కాబట్టి అట్లా మహాత్మా గాంధీ పేరు అప్పటి ప్రభుత్వం పెట్టింది. అయితే వీళ్ళకి బీజేపీకి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడేటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. బహుశా వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. పేరు ఏది ఉంటే ఏంటి అనేది సమస్య కాదు. కానీ ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైన ఈ నిరుపేదలకు, భూమి లేని పేదలకు, కూలీ చేసే వాళ్లకు పని కల్పిస్తే ఆ పని కల్పన ద్వారా పేదరికం తగ్గుతుంది అనేది అదొక ఆర్థిక వాదం. అది ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ పనితో ఏంటంటే ఈ ఆర్థిక వాదానికి వ్యతిరేకంగా ఈ చట్టం తీసుకొచ్చినారు. ఓకే, రైట్. జమలయ్య గారు, అంటే అసలు నిజంగానే జాతీయ గ్రామీణ ఈ ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాలలో కూలీల కొరత చాలా ఎక్కువ ఉంటుందని, చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనుకునే రైతుల వైపు నుంచి ఉన్న వాదనకి మీకు చెప్పే సమాధానం ఏంటి? ఇప్పుడు రైతులు సాగు విషయంలో భారంగా ఉంటే తమకు అవసరమైనటువంటి భారాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, పంట రుణాలు, రుణమాఫీ, అదేవిధంగా మద్దతు ధరల ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేయటము, స్వామినాథన్ సిఫార్సుల ప్రకారము పంటలకు మద్దతు ధరలు కేటాయించి దానికి చట్ట పద్ధతి కల్పించటము, ఇవన్నీ రైతాంగానికి సంబంధించిన అంశాలు. కౌలు రైతులకి వాళ్ళ రక్షణ, వాళ్ళకి భరోసా కావాల్సి సంబంధించి ఉపాధి హామీ పథకం అనేది వ్యవసాయ కార్మికులకి జీవనోపాధి గ్యారెంటీ చేయటం కోసం, వ్యవసాయ పన్నులు లేని రోజుల్లో వాళ్ళని వలసపోకుండా, అర్ధాకలతో అలమటించకుండా పని కల్పించడం ద్వారా వాళ్ళకి ఆహారాన్ని అందించే పథకం లాగా దీన్ని రూపొందించారు. అదే ఒక రోజుతో వచ్చింది కాదు. అనేక ప్రజా సంఘాలు, వామపక్షాలు ఉద్యమాలు చేస్తే పోరాట ఫలితంగా వచ్చినటువంటి పథకం. ఏదో కొంతమంది తెలుసో తెలియకో గ్రామీణ ఉపాధి హామీ పథకం పక్కదారి పడుతుందని, దానికి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, లేదంటే మాకు పని దొరకట్లేదు, వ్యవసాయ కార్మికులు దొరకట్లేదు అనేది కూడా కొంతమంది వాదం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ పథకం ఉద్దేశం ఏమిటి, దాని యొక్క లక్ష్యం ఏమిటి, దాని మౌలిక స్వభావాన్ని అర్థం చేసుకుంటే అటువంటి ప్రస్తావన రాదు. కొంతమంది భూస్వాములు, పెత్తందారులు గ్రామీణ పేదలంటే గ్రామీణ పేదల యొక్క అభివృద్ధిని, వాళ్ళ జీవనోపాధిని చూసి వారలేని వాళ్ళు కూడా చాలా మంది దేశంలో ఉన్నారు, లేరని కాదు. అయితే వాళ్ళందరూ పరిగణలో తీసుకొని ఇక్కడ మనం దీని గురించి ప్రస్తావించడం కూడా అప్రస్తుతం. వ్యవసాయ కార్మికులు ముఖ్యంగా గ్రామీణ పేదలకి అవసరమైతే వాళ్ళకి నిధులు పెంచమని చెప్పాలా, అవసరమైతే వాళ్ళకి వేతనాలు పెంచమని చెప్పాలా, ఉపాధి కల్పించే ప్రాంతాల్లో వాళ్ళకి గ్యారెంటీ భద్రత కల్పించమని చెప్పాలా, మరిన్ని నిధులు పెంచి, కొనుగోలు శక్తి పెంచి, జీవన ప్రమాణాలను పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. అది ఉపాధి హామీకి నిధులు కూడా తగ్గుతూ ఉన్నాయి. మీకు ప్రారంభ దినాల్లో 4% మొత్తం కేంద్ర బడ్జెట్ కేటాయించేవాళ్ళు. క్రమంగా ఇప్పుడు 1.3% తగ్గిపోతా ఉంది. ప్రభుత్వమే ఒక దురుద్దేశంతోనే దాని నిధులు తగ్గించుకుంటూ వస్తా ఉంది. భూస్వాముల యొక్క ఒత్తిడితో కూడా ఈ పథకాన్ని మంగళపాడాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీకి ఇచ్చే నిధుల్ని పారిశ్రామికవేత్తలకి ఖర్చు పెడతాము, వాళ్ళైతే ముడుపులు ఇస్తారు, తాయిలాలు ఇస్తారు, ఇంకేదైనా చేస్తారు. కానీ వ్యవసాయ కార్మికులు ఏమి ఇస్తారు, గ్రామీణ పేదలు ఏమి ఇస్తారు అనే ఆలోచన కూడా ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిధులు ఖర్చు పెట్టడం అంటే మౌలిక వసతులని, మౌలిక వనరులపై పెట్టుబడి కింద లెక్కేయాల. అంటే గ్రామీణ ప్రజలు జీవనోపాధులు మెరుగైతేనే ఈ రోజు మహాత్మా గాంధీ, బాపూజీ ఆలోచించినట్టుగా గ్రామాలే గ్రామ స్వరాజ్యాలుగా వర్ధిల్లుతాయి.
గ్రామ ప్రజలు సౌఖ్యంగా లేకుండా, గ్రామ ప్రజలు అభివృద్ధి కాకుండా భారతదేశ అభివృద్ధిని, పురోభివృద్ధిని ఆకాంక్షించలేము. అందుకని 180% ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్న రైతులు కానీ, కూలీలు కానీ, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చిన్న సన్నకారు రైతులు కూడా వ్యవసాయ పనులు లేని రోజులు కూడా వెళ్ళినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అందుకని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత అభివృద్ధి నిధులు కేటాయించాలి, మరింత దానికి చొరవలు తీసుకురావాలి. ఇప్పుడున్న ఆంక్షలు, కొర్రీలని ఎత్తివేయాలి. కూలి పని నాకు ఉచితంగా ఏమని అడగలేదు, నేను పని చేస్తా నాకు డబ్బులు ఏమని అడుగుతున్నాడండి. ఎంత నిజాయితీ! ఇది ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని స్థిరపరచుకోవడం కోసమే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని మరింత స్ట్రెంథన్ చేయాలి, అభివృద్ధి చేయాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా అసంఘటిత కార్మికులు ఉన్న వాళ్ళకి ఉపాధి దొరకనప్పుడు దీన్ని కూడా విస్తరింపు చేయాలని కూడా చాలా డిమాండ్స్ వస్తా ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రోజువారీ యొక్క ఖర్చుని, అంటే రోజు పెరుగుతున్న ధరలు మనకు పరిగణలో తీసుకుంటే ఇప్పుడు వస్తున్న వేతనం కూడా చాలదు, దాన్ని వేతనం పెంచాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది. పెంచుతానంటే ఏదో మీరు ఒక పూట పనికి వెళ్ళి సాయంత్రం పూట, ఉదయం పూట 2 పనులకు వెళ్తే 250 ఇస్తారనుకోండి, పొరపాటు. వీళ్ళు చేసే పనిని మెజర్మెంట్స్ లెక్కలేసి అప్పుడు ఇస్తారు. అంటే 250కి మించకుండా 250 రూపాయలు తగ్గకోకుండా ఇవ్వాలని వాళ్ళ ఆలోచన. అయితే గుండు కొత్తగా 250 ఇస్తారనుకోండి, పొరపాటే. వాళ్ళు చేసే పనిని కొలతలేసి లెక్కలేసి అప్పుడు ఇస్తారు. అందుకనే ఇప్పుడు అందిస్తున్నది అందితే చాలా గొప్పే. అందుకని ఎక్కడ బకాయి లేకపోకుండా ఈ పథకాన్ని అమలు పరచాలా. అవినీతి, అక్రమాలు జరుగుతుంటే దాన్ని నిరోధించడానికి ప్రత్యేకమైన నిఘా వ్యవస్థని ఏర్పాటు చేయాలి. ఏదో దాని ఉందని, ఏదో అవినీతి పాల్పడుతున్నారని చెప్పేసి ఈ పథకాన్ని నిర్వహించడం కరెక్ట్ కాదు. ఇంట్లో ఎదుర్కొని అని ఇల్లు తగలబెట్టుకోలేం కదా. ప్రతి పథకంలో అమలు పరిచేటప్పుడే డిజైన్ లో కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని సరిచేసి ఒక సమర్థమైన యంత్రాంగాన్ని పెట్టి ఒక దృఢమైన ఒక సంకల్పం ఉండాలి అమలు పరచడానికి. గ్రామీణ పేదలు ఆదుకోవాలని ఒక దృఢమైన సంకల్పం, రాజకీయ సంకల్పం ఉంటే అది నిజాయితీగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంది. ఏయో కారణాలు చెప్పి గ్రామీణ ఉపాధి పథకాన్ని లేకుండా చేయించే కుట్ర మాత్రం సరైనది కాదు. దీని వ్యతిరేకంగా ప్రజాతంత్ర వాదులు, శక్తులు, వామపక్షాలను కూడా ముందుకు రావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. గ్రామీణ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. రైట్. నరసింహారెడ్డి గారు, చాలా క్విక్ గా ఈ చట్టం వల్ల వ్యవసాయ కార్మికులకు జరగబోయే నష్టాన్ని ఒక 4 మాటల్లో చెప్పండి. 4 మాటల్లో పని దొరకదు అంతే. ఇప్పటికే వాళ్ళకి పని దొరకడం లేదు. అయితే పని హక్కు ఏదైతే రాజ్యాంగం ఆర్టికల్ 41 కింద కల్పించిందో, ఇప్పుడు ఆ పని హక్కు కూడా ఈ కొత్త సవరణ చట్టం తీసేస్తుంది. దాన్ని పూర్తిగా ఎత్తివేసే విధంగా ఈ కొత్త చట్టం వచ్చింది. కాబట్టి ఇక ముందు ఈ పార్టీ పని కూడా దొరకదు. ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కనీసం వాళ్ళకి ఎంతో కొంత 50-60 రోజుల పని అన్న దొరికేది, ఎంతో కొంత ఆదాయం వచ్చేది. సో ఇప్పుడు అటు వ్యవసాయంలో పని దొరకక, ఇటు ఈ చట్టం ఇచ్చిన హామీ మేరకు పని దొరకకపోతే గ్రామీణ ప్రాంతాలు ఇంకా తీవ్రంగా నష్టానికి గురవుతాయి. వ్యవసాయం మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వ్యవసాయానికి కూలీలు దొరకట్లేదు కాబట్టి మేము ఈ పథకంలో మార్పులు చేస్తున్నాం అంటారు. కానీ ఈ విధమైన మార్పుల వల్ల అసలు వ్యవసాయానికి అంతా కూడా కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మార్జినల్ ఫార్మర్ అంటే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఉపాధి హామీ చట్టం వలన ఎంతో కొంత ఆదాయం వచ్చేది. వాళ్ళ ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము డబుల్ ఇన్కమ్ అని ఎప్పటి నుంచో అంటున్నారు. అంటే రైతుకి 2 ఆదాయం ఇస్తామని. ఇదే రైతు, ఆ రైతుకే ఈ ఉపాధి హామీ చట్టం కింద ఎంతో కొంత కూలీలు వచ్చేటివి. ఇప్పుడు ఆ రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఓకే 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 రైట్. అయితే ఈ ఈ కొత్తగా వచ్చిన ఈ బిల్లు వల్ల వ్యవసాయ కార్మిక రంగం, ప్రత్యేకించి వ్యవసాయ కూలీలు ఎదుర్కోబోయే కష్టాలని చాలా సవివరంగా లోతైన విశ్లేషణతోటి, లెక్కలతో సహా వివరించారు. అలానే వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తన వద్ద అధికారాలు పెట్టుకుంటుందని,
మహాత్మా గాంధీ పేరు తొలగింపు చాలా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఒకవైపేమో వికసిత భారత లక్ష్యాలు, మరోవైపేమో కోట్లాది మంది గ్రామీణ కూలీల ఆదాయ భద్రత. ఇప్పటికే మనకున్న లెక్క ప్రకారంగా 14 కోట్ల మంది ఈ స్కీమ్ కింద ఆధారపడి ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఈ రెండింటి మధ్య ఎలా ఈ వికసిత భారత్ మధ్య, ఈ వ్యవసాయ కూలీల మధ్య ఎలా సమతుల్యత సాధిస్తారనేది ఒక ముందు భవిష్యత్తులో తేలాల్సిన ప్రశ్న. వాస్తవానికి ఉపాధి హామీ అనేది కేవలం ఒక పథకం కాదు, ఇది గ్రామీణ భారతానికి ఒక జీవనాడి లాంటిది. దాన్ని బలహీనపరచకుండా మరింత బలోపేతం చేయాల్సిన దిశగా మార్పులు జరగాలని మీరందరూ సూచనలు చేసినందుకు, ఈ చర్చలో పాల్గొన్నందుకు, అలానే ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ చర్చను ఇంతతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.